హాయ్ హలో నమస్తే. నేను చేసే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతకంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దక్షిణ భారతదేశంలో ప్రజలు అరిటాకులపై ఆహారం తింటారు. దీని వెనుక కారణం ఏంటో తెలుసా? అరిటాకులను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మీకు తెలుసా? ప్రజలు అరిటాకులను సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు వివిధ సాంప్రదాయాలను కలిగి ఉన్నాయి. దక్షిణాది ప్రజలు అరిటాకుల్లో ఎందుకు తింటారు అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. దక్షిణాదిలోని చాలా ఇళ్లలో అరిటాకుల్లో ఆహారం అందిస్తారు. ఈ ఆకు పవిత్రమైనది, స్వచ్ఛమైనదిగా పరిగణించబడుతుంది. అందుకే చాలా మంది దేవతలకు అరిటాకుల్లో నైవేద్యం అందిస్తారు. అయితే దీని వెనుక కారణమేంటో తెలుసుకోండి. అరిటాకులను శుభకార్యాల్లో పెళ్లి మండపాలు వేయడానికి కూడా ఉపయోగిస్తారు. సత్యనారాయణ వ్రతంలో కూడా అరిటాకులను వాడతారు. ఇంట్లో అరిటాకులను ఉపయోగించడం వల్ల అనేక దోషాలు కూడా తొలగిపోతాయి. అరటి ఆకులపై వేడి ఆహారాన్ని ఎల్లప్పుడూ అందిస్తారు. ఇలా చేయడం వల్ల అరిటాకుల్లో ఉండే పోషకాలు తగినంత పరిమాణంలో మనకు లభిస్తాయి. అరిటాకులోని మూలకాలు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ప్రతిరోజు అరిటాకుల్లో తినడం వల్ల మొటిమలు, దద్దుర్లు వంటి అనేక సమస్యలు నయమవుతాయి. మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి కడుపు సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆకుల్లో, పచ్చి కూరగాయల్లో ఉండే అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అరిటాకులను తినడం ద్వారా ఈ యాంటీ ఆక్సిడెంట్లు నేరుగా మన శరీరంలోకి వెళ్తాయి. దీనివల్ల చర్మానికి మేలు జరుగుతుంది. అరటి పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలన్నీ ఆకులను తినడం వల్ల కలుగుతాయి. చాలా మంది ఇంట్లో తినేందుకు ప్లాస్టిక్ ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు వాడుతుంటారు. మీరు ఈ ప్లేట్లను కడిగేటప్పుడు ఆరోగ్యానికి హాని కలిగించే సబ్బు ద్రవాన్ని ఉపయోగిస్తుంటారు. అయితే అరిటాకు ధర ఇతర సర్వింగ్ ప్లేట్ల కంటే చాలా తక్కువ. వివిధ చోట్ల ధర తక్కువగా ఉంటుంది. అరటి ఆకులపై దుమ్ము కూడా అంటదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ ఆకులను కడిగిన తర్వాత భోజనం వడ్డిస్తారు. అరటి ఆకులు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అజీర్తి, గ్యాస్, అల్సర్స్ వంటివి సమస్యలను తగ్గిస్తాయి. అరటి ఆకుల రసం మెటబాలిజం రేటును పెంచుతుంది. ఇది బరువు తగ్గుదలకు సహాయపడుతుంది. షుగర్ లెవెల్స్ నియంత్రణ. అరిటాకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా అరిటాకులు రక్తపోటును తగ్గించి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అరటి ఆకుల రసం జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అరటి ఆకుల పేస్ట్ మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. అరిటాకులో తినడం కాదు, అరిటాకునే తింటే ఎన్ని లాభాలు తెలుసా? అరటి పండు మాత్రమే కాదు, దాని ఆకులు కూడా ఆరోగ్యానికి వరం. అరిటాకులు శరీరాన్ని అనేక వ్యాధులకు దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. అరిటాకుల వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో, వాటిని తీసుకోవడం సరైన పద్ధతి ఏంటో తెలుసుకుందాం. అరటిపండు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని తెలిసిందే. కానీ అరటిపండు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని తెలిసిందే. కానీ అరిటాకును తిన్నా కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దాని ఆకులు కూడా ఆరోగ్యానికి వరం. అయితే అరిటాకుల్లో భోజనం చేస్తే పోషకాలు వస్తాయి అని మాత్రమే అనుకోకండి. అరిటాకును తింటారు కూడా. అరిటాకుల్లో ఎసెన్షియల్ ఫైటో న్యూట్రియంట్స్, సెలేనియం, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, డైటరీ ఫైబర్ వంటి పోషకాలున్నాయి. మరెన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాదు అరటి పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు శరీరాన్ని అనేక వ్యాధులకు దూరంగా ఉంచుతాయి. అరిటాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల శరీర కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి సహాయపడతాయి. అంతేకాదు వైరల్ ఇన్ఫెక్షన్ ని తగ్గించి త్వరలో కోలుకోవడానికి ఈ ఆకులు సహాయపడతాయి. అరిటాకుల సారం ఉన్న నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం ద్వారా
చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది అలర్జీలు, దద్దుర్లు మొదలైన వాటి నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది. అరిటాకుల రసం తాగడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడొచ్చు. అరిటాకుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది. దీనివల్ల శరీరంలో రక్తహీనత సమస్య చాలా మటుకు తగ్గిపోతుంది. మీరు మీ బరువు తగ్గించేందుకు ప్రయత్నిస్తుంటే ఈ అరిటాకు జ్యూస్ తాగడం మొదలుపెట్టండి. అరిటాకులో పీచు పుష్కలంగా ఉంటుంది. దీంతో ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. ఏమీ తినాలనిపించదు. దాంతో క్రమంగా బరువు తగ్గుతారు. అరిటాకుల్లో ఉండే విటమిన్ B6, పొటాషియం రక్తపోటును నియంత్రించడం సహాయపడతాయి. ఈ ఆకులను ఎలా తినాలి? అరిటాకులను నీటిలో మరిగించిన తర్వాత ఈ నీటిని వడగట్టి తాగవచ్చు. అరిటాకు నీళ్లు సిద్ధమైనట్లే. ఈ నీళ్లు తాగితే చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది. లేదంటే అరిటాకులను నేరుగా నమిలేయొచ్చు, లేదా వీటిని మరిగించి హెర్బల్ టీ చేసుకుని వేడిగా తాగొచ్చు. ఓకే ఫ్రెండ్స్, అరిటాకులను ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు ఎన్ని ఉన్నాయో తెలుసు కదా. మనం కూడా తప్పనిసరిగా అరిటాకును వాడడం అలవాటు చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you for watching my video.